అంతా ఏజెంట్లు వాలంటీర్లు ఏజెంట్లుగా కూర్చోకుండా చూడండి. కేంద్ర ఎన్నికల పరిశీలకుడు మిశ్రాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు వినతి అంటూ వాలంటీర్ల మీద నిమ్మగడ్డ కక్ష కొనసాగుతూనే ఉంది. వాలంటీర్ల వ్యవస్థని స్తంభింపజేసే ప్రయత్నం చేశారు. రెండో పక్కన ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రాజీనామా చేసినా కూడా ఎన్నికల ఏజెంట్లుగా పనికిరావడం ఆపేయాలి అన్నటువంటి కొత్త కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. టోటల్గా ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారు అన్నటువంటిది మరొకసారి నిర్మోహమాటంగా చెప్పుకుంటున్నారు. అయితే వాలంటీర్లతో రాజీనామా చేయించండి, వైసీపీ కార్యకర్తల్లా పనిచేసేలా చూడండి, నాయకులకు మంత్రి ధర్మాన పిలుపు, టీడీపీ బాట పట్టిన వాలంటీర్లు నెల్లూరు జిల్లాలో 40 మంది, శ్రీకాకుళంలో 2 చేరిక అంటూ ఇక తెలుగుదేశం పార్టీ వైపుకి వాలంటీర్లు చేరిపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ మంచోళ్ళు అయిపోతారు, తెలుగుదేశంలో చేరిపోతాయి. అయితే మా వాళ్ళనే అరెస్ట్ చేస్తారా అంటూ పోలీస్ స్టేషన్లో బాలినేని హల్చల్, అరెస్టులు చేస్తే ఊరుకునేది లేదంటూ బైఠాయింపు, అరెస్టులు విరమించి నోటీసులతో సరి తాను కేసులో ఉన్నానని నోటీసు తీసుకుంటానని బాలినేని వెల్లడి. 2 గంటల పాటు వన్ టౌన్లో హై టెన్షన్, వైసీపీ బరితెగింపు పరాకాష్ఠకి చేరింది. ఒంగోలులో వరుస ఘటనలు ఎందుకు నిదర్శనం. ఏకంగా పోలీస్ స్టేషన్లోని ఎమ్మెల్యే ఆయన తనయుడు వారి అనుచరులు హల్చల్ చేశారు. శుక్రవారం ఉదయం ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వైసీపీ ఒంగోలు అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్ రెడ్డి తన అనుచరులతో వచ్చి సుమారు 2 గంటల పాటు హడావిడి చేయడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాత్రి టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి వారిపై SC/ST కేసు నమోదు చేయించిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో రిమ్స్ క్యాజువాలిటీ ప్రధాన ద్వారం వద్ద అద్దాలు పగలగొట్టిన కేసుకు సంబంధించి పోలీసులు అటు టీడీపీ ఇటు వైసీపీ కార్యకర్తలు శుక్రవారం తెల్లవారుజాము నుంచి అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తనకు తెలియకుండా వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం ఏంటంటూ బాలినేని నేరుగా ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. మొదట అక్కడ ఉన్న పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అనంతరం అక్కడే 2.5 గంటల పాటు సీఐ లక్ష్మణ్ రూమ్లో కూర్చున్నారు. ఇదే సమయంలో ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి శ్రేణులతో కలిసి వచ్చి స్టేషన్ ఎదురు తిష్ట వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఏఎస్పీ కె నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఒంగోలు వన్ టౌన్ సీఐ లక్ష్మణ్, తాలూకా సీఐ భక్తవత్సల్ రెడ్డి, కేసు దర్యాప్తు చేస్తున్న చేమకుర్తి సీఐ దుర్గాప్రసాద్ ఉన్నారు. రిమ్స్ సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు 4 టీడీపీ 10 మంది వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు. బాలినేని వచ్చి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత కేసులో ఉన్న వారందరినీ 41 CRPC నోటీసులు ఇచ్చి ఆర్డీఓ దగ్గర బైండ్ ఓవర్ చేశారు. నేరుగా బాలినేని మీడియా ముఖ అదే విషయం తెలియజేశారు. తాను కూడా ఈ కేసులో ఉన్నానని, నోటీసులు తీసుకుంటానని బాలినేని చెప్పడం గమనార్హం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే